చాలా కాలం క్రితం ఒక శక్తివంతమైన రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఎన్నో వింత వస్తువులు ఉన్నప్పటికీ అతనికి ఒక అసాధ్యమైన కోరిక ఉండేది. అది నేల మీద నడిచే ఒక మాయా పడవ మీద ప్రయాణం చేయడం. ఆ రాజుకి ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆమె అందం దేశమంతటా ప్రసిద్ధి. కానీ రాజు తన కలల పడవ కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. అది నేల మీద మరియు నీటి మీద కూడా నడవాలని కోరుకునేవాడు. రాజుగారు దేశమంతటా ప్రకటించాడు, ఎవరు నేల మీద మరియు నీటి మీద నడిచే పడవను తయారు చేస్తారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యం ఇస్తానని ఘనంగా ప్రకటించాడు. అడవికి దగ్గరలో ఒక కట్టెలు కొట్టేవాడికి 3 కొడుకులు ఉండేవారు. వాళ్ళల్లో పెద్దవాడు రాజు చెప్పిన ప్రకటన విని రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. పెద్దవాడు ఉదయాన్నే అడవికి వెళ్లి ఒక పెద్ద చెట్టును నరికాడు మరియు అలసటతో మధ్యాహ్నం తన ఆహారం తినడానికి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అతను తినబోతున్నప్పుడు ఒక నీలకంఠ పక్షి వచ్చి కొంచెం ఆహారం ఇవ్వమని అడిగింది. కానీ అతను కోపంగా తిరస్కరించి దాన్ని దూరంగా పంపించాడు. పక్షి అతనిని అడిగింది, ఈ చెక్కతో ఏమి చేస్తావు? అతను అహంకారంగా మంచం కోళ్లు చేస్తానని చెప్పడంతో పక్షి వెళ్లిపోయింది. అతను ఎంత ప్రయత్నించినా చెక్క మొత్తం మంచం కాళ్లుగా మారిపోయింది. కోపంతో తన గొడ్డలిని వదిలేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత రెండో కొడుకు కూడా అదే ఆశతో అడవికి వెళ్లి చెట్టును నరికాడు మరియు తన భోజనం తినడానికి కూర్చున్నప్పుడు అదే నీలకంఠ పక్షి మళ్లీ కనిపించింది. పక్షి ఆహారం అడిగినా రెండోవాడు కూడా ఇవ్వకుండా తిరస్కరించాడు మరియు తన చెక్కతో చల్లకవ్వలు తయారు చేస్తారని చెప్పడంతో అక్కడి నుండి పక్షి వెళ్లిపోయింది. రెండోవాడు చెక్కని కొట్టినప్పుడల్లా అది చల్లకవ్వలుగా మారిపోయింది. అతను కూడా విసుగుతో ఇంటికి వెళ్లిపోయాడు. చివరగా మూడో కొడుకు అడవికి వెళ్లి చెట్టును నరికాడు. భోజనం తినడానికి కూర్చున్నప్పుడు నీలకంఠ పక్షి మళ్లీ వచ్చి ఆహారం అడిగింది. మూడోవాడు దయతో తన ఆహారం మొత్తం పక్షికి పంచి ఇచ్చాడు. పక్షి సంతోషంగా అతని దగ్గరికి వచ్చి ప్రశ్నలు అడిగింది. అతను నేల మీద నడిచే పడవ తయారు చేయాలని చెప్పడంతో పక్షి ఆనందంగా ఎగిరి వెళ్లిపోయింది. అతని పని మాయలా మారిపోయింది. మూడోవాడు చెక్కను కొట్టగానే పడవ భాగాలు స్వయంగా తయారై సాయంత్రానికి ఒక అద్భుతమైన పడవ సిద్ధమయ్యింది. అతను పడవలో కూర్చుని ప్రయాణం మొదలుపెట్టగానే అది నేల మీద నడవడం ప్రారంభించింది. అది చూసిన అతను చాలా ఆశ్చర్యపోయాడు. దారిలో ఎముకలు తింటున్న ఒక ఆకలిగాడిని చూసి అతన్ని తనతో తీసుకెళ్లాలని నిర్ణయించాడు. కొద్దిసేపటికి దాహంతో నీటిని తాగుతున్న మనిషిని చూసి అతనిని కూడా పడవలో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక యువకుడు అడవిని మోస్తూ కనిపించగా అతనిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. మరొక వ్యక్తి గాలిని ఊదుతూ మబ్బులను తరిమేస్తుండగా అతనిని కూడా పడవలో ఎక్కించుకుని వెళ్ళాడు. అందరూ కలిసి రాజభవనానికి చేరుకుని తన మాయా పడవను రాజుకు చూపించారు. రాజు ఆశ్చర్యంతో పడవను పరీక్షించి చాలా సంతోషపడ్డాడు. కానీ తన మాటను నిలబెట్టుకోవడానికి ఇష్టపడలేదు. రాజు పాత ఆహారం మొత్తం తినగలిగితే పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆకలిగాడు 1 గంటలో మొత్తం ఆహారాన్ని తిని రాజును ఆశ్చర్యపరిచాడు. తరువాత రాజు సారా మొత్తం తాగమని చెప్పగా దాహంగాడు దానిని కూడా ఖాళీ చేశాడు. రాజు కోపంతో వారిని బయటికి పంపమని సైన్యాన్ని ఆదేశించాడు. సైనికులు వాళ్లను చుట్టుముట్టడంతో అడవి మోసేవాడు సైనికులను చెట్లతో తుడిచిపెట్టేశాడు. ముబ్బులు ఊదేవాడు గట్టిగా ఊదగానే సైన్యం మొత్తం గాలిలో ఎగిరిపోయింది. రాజు భయంతో వెంటనే తన మాట నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాజు తన కుమార్తెను మూడోవాడికిచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు. మూడోవాడు అర్ధరాజ్యాన్ని స్వీకరించి రాజుగా మారాడు. తనతో వచ్చిన మిగతా స్నేహితులను మంత్రులుగా నియమించుకున్నాడు. అందరూ కలిసి సంతోషంగా రాజ్యాన్ని పాలించడం ప్రారంభించారు. మూడోవాడు తన దయవల్లే ఈ విజయాన్ని సాధించాడని అందరూ గుర్తించారు. ఈ కథ మనకు దయ మరియు సహాయం చేస్తే జీవితంలో గొప్ప విజయాలు వస్తాయని నేర్పిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.